నీకేం కావాలి? నీకు డబ్బు కావాలి, నీకేం కావాలి? నేను పొగడ్తలు కావాలి, నీకేం కావాలి? నీ చెత్త ముహూర్తాల కార్యక్రమాలకు మేము రావాలి. 38 సంవత్సరాలు ఎప్పుడు గొడవ, ఎప్పుడు యుద్ధం? 10 సంవత్సరాలు దాటేసిన యెహోషువ ఇంకా దేవుడి కోసం అదే కసి ఉంది అంటున్నాడు. కట్టి కాలేంత వరకు, గోతికి పోయేంత వరకు, ఈ మనుషులు చచ్చిపోయేంత వరకు దేవుడు దేవుడు అని కొట్టుకుంటుంది గుండె యెహోషువ. ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది. ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం నాకు గుర్తుంది, ఇంకా గుర్తుంది, ఇంకా గుర్తుంది, ఇంకా గుర్తుంది. నేను మర్చిపోలేదు. నా జీవితంలో మైలురాయి అది. ముగించేస్తున్నాను చేస్తున్నాను. ఇంత కసుగా ఉన్న వ్యక్తికి, ఇంత పౌరుషం ఉన్న వ్యక్తికి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆ పిల్ల పెద్దదైంది, పెళ్ళిడికి వచ్చేసింది, పెళ్ళి చేసే వయసు వచ్చేసింది. మంచి తండ్రి అండి, పోరాట యోధుడే కాదు, పరాక్రమశాలే కాదు, ఒక కూతురికి చక్కటి తండ్రి కూడా. వయసు వచ్చే సమయానికి పెళ్ళి చేయాలని కన్ఫర్మ్ అయ్యాడు. మంచి తండ్రి. ఉత్తమ తండ్రులు బిడ్డకు వయసు వచ్చే సమయానికి సంబంధాలు చూడాలి, వాళ్ళకి కావాల్సిన పరిస్థితులు అనుకూలపరచాలి. కొంతమంది ఉంటారు తినేసి ట్యాంకుల పెంచి తిరగడం తప్ప ఆ కుర్రోడేంటి, ఆ పిల్లేంటి, పరిస్థితులు ఏంటి, భవిష్యత్తు ఏంటి, మనకి ఏదన్నా జరగకూడదు జరిగితే రేపు పొద్దున్న వాళ్ళ సంగతి ఏంటి, ఇదేం అవసరం లేదు. కక్క మొక్క డొక్కుంటే చాలు ఆ రోజుకి, అంతే. బాధ్యతలు ఉన్నాయా? ఏమన్నా బాధ్యతలు కనబడుతున్నాయా? ముదిరిపోయి పెళ్ళిళ్ళు అవ్వకున్న వాళ్ళు ఉన్నారండి. ఈ తండ్రులకి తిరాలేక ముదిరిపోయారు తెలుసా? ముదిరిపోయి పెళ్ళిళ్ళకు ఎందుకు? కేవలం తండ్రుల యొక్క అసమాన్యత, వాళ్ళ బద్ధకం. కూతుర్లకి పెళ్ళిళ్ళకి ఈరోజు ఎటుపోవాలో తెలియక పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుని పోతున్నారు. ఏమమ్మా ఎందుకమ్మా పెళ్లి చేసుకుంటే, మా నాన్న చేయాల్సిన టైంలో చేయలేదని, వయసు దాటిపోయింది, మా నాన్న అప్పులు తీర్చడానికే మా ఉద్యోగాలు, మా వయసు అంతా అయిపోయింది, ఇంకెందుకు లేండని ఆ పెళ్ళని కన్నీళ్ళు మింగుకున్న చెల్లెలు నాకు తెలుసు. జీవితం అంతా కుటుంబంలో సరి అయిన పాత్ర పోషించలేని భయంకరమైన బద్ధకస్తులైన చెడు అలవాట్లున్న తల్లిదండ్రులు చేసిన పనులకి బలైపోయిన బిడ్డల జీవితాలు మాకు తెలుసు. ఈ తండ్రి అలాంటి కాదు. కూతురికి వయసు వచ్చే సమయానికి కూతురికి పెళ్లి చేయాలనుకోండి. ఎలాంటి పెళ్ళి? ఇంకా నా కూతురి కింద కాలెట్టకుండా తిరగకూడదు, కాలెట్టకుండా చక్కగా తిరగాలి, ఇంట్లో కూడా బైక్ వేసుకుని తిరగాలి అనుకున్నాడా? నా కూతురు ఎలా తిరగాలి? నెలకు ₹1,00,000 తేవాలి, ఎన్ఆర్ఐ అన్నాడా? నా కూతురికి ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాంటి సంబంధం ఉండాలి, ఎలాగుండాలి, హైట్ ఎంత ఉండాలి, లావ్ ఎంత ఉండాలి, కలర్ ఎంత ఉండాలి, మా క్యాస్ట్ ఉండాలి, కుర్రోడు చూసిన వెంటనే హీరోలా ఉండాలి. ఏం చూడలేదండి. ఏం చూసాడు చెప్పనా? నా పేరే ఫైటర్, నా పేరే పరాక్రమశాలి, నా అల్లుడు కూడా పరాక్రమశాలి అయితే నా పిల్లనిస్తానని ఫిక్స్ అయ్యాడు. అది మంచి తండ్రి అంటే గుర్తుపెట్టుకోండి. లచ్చిస్తాడా? 2 నీ బొందెత్తాడు. లచ్చిస్తాడు, 2 లక్షలు ఇస్తాడు కాదు, లైఫ్ ఇస్తాడు. దేవుడి కొరకు ప్రాణం ఇస్తాడు, దేవుడి కొరకు కసిగా నిలబడతాడు. అలాంటి అల్లుడు కావాలి, అలాంటి అల్లుడు కావాలి. ఎక్కడుండి ఎతకండి. దేవుడు అంటే పిచ్చెక్కిపోయిన అల్లుడు ఎక్కడుండి ఎతకండి. ఉన్నారా ఇలాంటి క్రైస్తవ తల్లిదండ్రులు ఈరోజు? ఉన్నారా? ఏ సంబంధాలు చూస్తానంటే విశ్వాసంతో ఉన్న అల్లుళ్ళు కాదు, దేవుని కొరకు కసిగా బతికే అల్లుళ్ళు కాదు. మరే సాయంత్రానికి ఆ చెరువు, ఈ చెరువు, కొన్ని చెరువులు ఉన్నాయి రాజమండ్రిలో, కంబల చెరువు, ఆ చెరువు, ఈ చెరువు, ఆ చెరువుకి ఈ చెరువుకి 4 ఫోటోలు తీసి అల్లుడు ఉంటే చాలు మాకు. అక్కడ తిప్పాలి, ఇక్కడ తిప్పాలి, ఆ చెరువు, ఈ చెరువు అంతా చెరువులోకి దూకండి అందరు కలిసి. నన్ను తిప్పే అల్లుడు కాదు, చేసేవాడు కాదు, దేవుని కొరకు కసిగా నిలబెట్టే అల్లుడు నీకు దొరికాడా? అలాంటి అల్లుడు కొరకు నువ్వు తిరుగుతున్నావా? అలాంటి సంబంధమే ఎత్తుకుతున్నావా? లేకపోతే నీ కులం అని సస్తున్నావా? కాలేబు అల్లుడు ఎవరో తెలుసా? గుర్తుపెట్టుకోండి. కాలేబు అల్లుడు ఎవరో తెలుసా? ఇదిగో మా అమ్మాయి నీకు నచ్చిందా? మా అమ్మాయి నీకు చెయ్యాలంటే, అమ్మాయిని ఎవరికి చేస్తాను? మా అమ్మాయిని నీకు చెయ్యాలంటే, ఆ రోజు కానాను భూభాగాన్ని జయిస్తే దేవుడు నన్ను ఎలా ఎంపిక చేశాడో, ఆ ప్రాంతాన్ని ఎవడైతే జయిస్తాడో గుర్తుపెట్టుకోండి, ఆ ప్రాంతాన్ని జయించిన వ్యక్తికే నా కూతుర్ని ఇస్తాను ఫిక్స్ అయ్యాడు. ఇంతకు ఆ ప్రాంతం ఏంటి? యెహోషువ నాయకత్వంలో, మోసే నాయకత్వంలో పూర్తిగా కానాన్ని జయించలేదు తెలుసు కదా. ఇంకా అక్కడక్కడ కొన్ని భాగాలు ఉండిపోయినాయి. ఇంకా దేవుడికి విజయం కావాలి, ఇంకా కానాన్ని పూర్తిగా ఆక్యుపై చేయాలి, కానాను భూభాగాన్ని పూర్తిగా దేవుడి యొక్క చేతుల్లోకి తేవాలి. ఇంకా అక్కడక్కడ భూభాగాలు ఉండిపోయాయి. ఆ దేవుడి చిత్తం నెరవేర్చే అల్లుడు ఎవడైతే ఉంటాడో వాడికి చేస్తాను నా కూతురు. నన్ను
ఎక్కడుంది ఈ సందర్భం చూడండి ఒకసారి. చూడండి యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 15వ అధ్యాయం 16, 17 వచనాలు. కాలేబు ఏంటి మళ్ళీ చదువు. కాలేబు దాన్ని కొల్లబెట్టిన వానికి నా కుమార్తె అయిన అక్షాను ఇచ్చి పెళ్లి చేసేదును అని చెప్పగా, కాలేబు సహోదరుడును ఒత్నియేలు దాన్ని పట్టుకొనను గనక తన కుమార్తె అయిన అక్షాను అతనికి ఇచ్చి పెళ్లి చేసిన. పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఎన్ఆర్ఐ కాదు. పెళ్లికి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? లక్షల జీతం కాదు. పెళ్లి క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? ఇవేమీ కాదు. పెళ్లికి అర్హత ఏంటో తెలుసా? దేవుని అందల విశ్వాసం, దేవుని కొరకు తెగింపు, దేవుని కొరకు పరిగెట్టే ఆ హృదయం. నేను ఎలాగైతే నిండు హృదయంతో ఆ దేవుడిని వెంబడించానో అలాంటి అల్లుడు ఉంటేనే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు. చేద్దాం అనుకున్నామండి, కాకపోతే బాబు గవర్నమెంట్ ఉద్యోగం కాదని మానేసామండి అన్నారట. గవర్నమెంట్ ఉద్యోగం అయితే ఏంటి, ఫ్రీగా టికెట్ తీసుకోకుండా వెళ్ళిపోదామనా? ఇవో లెక్కలు ఉంటాయండి, అదో రోగం తెలుసా? గవర్నమెంట్ ఉద్యోగం అయితే బాగుండండి, అలాగైతే బాగుండండి, ఎలాగైతే. ఇవన్నీ మళ్ళీ చెప్తున్నానండి. అన్నిటికన్నా గొప్ప భాగ్యం ఏంటి తెలుసా? మీ అల్లుడు దేవుని కొరకు పరుగులెట్టగలడా? మీ అల్లుడు దేవుని చిత్తం నెరవేర్చే అల్లుడేనా? అలాంటి దేవుని బిడ్డలు మీ బిడ్డలకు దొరికితే మళ్ళీ చెప్తున్నాను, తడిగుడ్లు పొడిగుడ్లు కడుపు మీద వేసుకుని నిద్రపోండి ప్రశాంతంగా. అలాంటి అల్లుడు వచ్చాడు. ఎలా నిండుగా ఉంటారో అలా నిండుగా ఉండండి, ధైర్యంగా ఉండండి. దేవుని బిడ్డ వచ్చాడు మీకు. సంబంధాలు ఈరోజు ఎలా చూస్తున్నారంటే, ఎలా చూస్తున్నారు తెలుసు కదా? సంబంధాలు ఎలాంటి సంబంధాలు చూస్తారు ఈరోజు? చూడండి, విచిత్రమైన సంబంధాలు చూస్తున్నారు. క్రైస్తవులే. ఒక ఆయన అన్నాడట, బైబిల్ స్టడీ వచ్చినప్పుడు చెప్తాను, వినండి. పెళ్లి సంబంధం చూడండి పాస్టర్ గారు, పెళ్లి సంబంధమే చూడండి, చక్కటి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం మా వాడికి అన్నానట. కానీ మీరు క్యాస్ట్ వద్దంటారు, కానీ బైబిల్ ప్రకారం క్యాస్ట్ ప్రకారం మీరు పెళ్లి చేయాలి, నాకు తెలిసిన విషయం అన్నాడట. పాస్టర్ గారికి మతి లేదు, వాటర్ తాగేశాడు లీటర్. క్యాస్ట్ బైబిల్లో ఉందా? నాకు తెలియదా? మీకు తెలియపడాడు పాస్టర్ గారు, చెప్తాను చూడండి. అబ్రహాం గారు వాళ్ళ అబ్బాయికి ఇస్సాకుకి పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు, అబ్రహాం గారు అబ్బాయి ఇస్సాకుకి పెళ్లి చేయడానికి వెళ్ళినప్పుడు అబ్రహాం గారు ఏం చెప్పారు? మన అమ్మాయినేగా చేయమన్నాడు. మన అమ్మాయి అంటే ఏంటి? క్యాస్ట్ అన్నాడు. అందుకే మా క్యాస్ట్ పిల్లనే చూడండి అన్నాడు. నడుతున్నాను క్యాస్ట్ కూడెట్టని కులం దేనికి చెప్పండి? కలపలేని కులం దేనికి చెప్పండి? కులం కాదండి. నేను కులాలతో పిల్లలు జరగకూడదండి. మన క్రైస్తవం కులం కాదండి మనకి. ఎప్పుడు ధైర్యంగా చెప్పుకోండి. మనం దేవుడిని నమ్ముకున్న తర్వాత భార్య ఒక కులం, భర్త ఒక కులం, బిడ్డలు ఒక కులం. ఓ కుటుంబంలో చూస్తే ఇలా ఏ క్యాస్ట్ రా కన్ఫ్యూజ్. వాళ్ళ కులం ఉండదు. ఎందుకు చెప్పినా? వాళ్ళ దేవుని బిడ్డలు. వాళ్ళు ఏమీ చూడరు, వాళ్ళ కులాలు చూడరు, ఏమీ చూడరు, వాళ్ళ హోదాలు చూడరు. ఏం చూస్తారు? ఒకే ఒకటి చూస్తారు, దేవుని బిడ్డ కాదా, అదొకటే చూస్తారు. దేవుడి లక్షణాలు, దేవుని గుణగణాలు ఉన్న పిల్ల ఉందండి అని అడిగే వాళ్ళు లేరు. హైట్ ఉందండి, చూడ్డానికి బాగుంటుందా, తెల్లగా ఉంటుందా, అలా ఉంటుందా, ఇలా ఉంటుంది అన్నీ అడిగారట. అడిగిన తర్వాత లాస్ట్లో అడుగుతారు, ప్రార్థన చేసుకుంటుందా అని, బైబిల్ చదువుతుందా అని. ఎంత ఉంటే అంత చెప్తారు కదండి తల్లిదండ్రులు. అయ్యో సంఘంలో మా పిల్లనండి బాగా పాడుతుంది అన్నారు. మా పిల్ల బైబిల్ బాగా చదువుతుంది, మా పిల్ల అలాగే ఇలాగని చెప్తే ఆ పెళ్లి కొడుకు నాలాంటి ఒక క్వశ్చన్ అడిగేశాడు. అయితే ఆమోస్ గ్రంథం ఎక్కడుందో చెప్పమన్నాడు అన్నాడు. అది అన్నదంట. నేను అడుగుతున్నాను, రకరకాలు అడుగుతున్నాను. ఏం చూస్తున్నారు ఈరోజు? దైవికమైన లక్షణాలు పెళ్ళికూతుల్లో చూస్తున్నారా? దైవికమైన లక్షణాలు పెండు కొడుకుల్లో చూస్తున్నారా? అదేం చూడట్లేదు. 5 ఇస్తారా, 3 ఇస్తారా, 2 అయినా సరే 100 ఇస్తారు. 5 ఇస్తారు, 2 ఇస్తారు కాదు, ఏమిస్తారు? లక్షలు కాదు. దేవుని లక్షణాలు ఆ బిడ్డకున్నాయా, ఆ కుర్రోడుకున్నాయా, ఆ కూతురుకున్నాయా, ఉన్నాయా లేదా? అలాంటి పిల్లల్ని చూడండి సార్, గుండెల్లో పెట్టి చూసుకుంటాం. అలాంటి అబ్బాయిని చూడండి సార్, నెత్తిన పెట్టి చూసుకుంటాం. అలాంటి దేవుడి కొరకు రగిలిపోయి పెట్టులుంటే చూడండి సార్, నెత్తిన పెట్టి చూసుకుంటాం.
కాలేబు ఎంత నిజంగా అండి, కాలేబు స్టోరీ విచిత్రమైనది. ఒక అన్యుడు, ఇశ్రాయేలు కానివాడు, బయట నుంచి వచ్చిన వాడికి ఇంతగా సంతిక దేవుడు అన్నాడు. ఓరకం లేదు, నిండు మనసు. ఆ అబ్బాయి ఇంట్లో పెళ్లి జరిగినా, వాళ్ళ కూతురికి పెళ్లి చేసినా నా చిత్తం నెరవేరుతుందా లేదో చూస్తాడు. ఒక అడుగు బయటికి ఎట్టినా నా చిత్తం నెరవేరుతుందా లేదో చూస్తాడు. ఫైట్ చేసినా, ఏది చేసినా, భూభాగం మీద నిలబడినా కాలేబు యొక్క మనసు ఎప్పుడు ఇది యెహోవాకి ప్రీతికరమా కాదా అని చూస్తాడు. చివరికి కూతురికి పెళ్లి చేయాలన్నా, నా కూతురు కూడా యెహోవాను నాలాగే బలంగా నమ్మునోడైతే నా కూతురికి భర్త అవ్వాలి, నాకు అల్లుడు అవ్వాలన్నాడట. అలాంటి అల్లుళ్ళు కావాలి. ఈరోజు ఉన్నారా? ఈరోజు ఎలాంటి అల్లుళ్ళో చెప్పనా? కాయ తెస్తాను, గ్లాస్ తే అన్నారట. నువ్వు ఆమ్లెట్ అయ్యే అన్నారట. ఈరోజు అలాంటి అల్లుళ్ళు ఉన్నారు తెలుసా? మామ అల్లుళ్ళు ఇద్దరు కలిసి కూర్చొని తాగేసి అల్లుళ్ళు మామలు ఉన్నారు తెలుసా? ఇద్దరు కలిసి తాగేస్తారు. ఆమ్లెట్ వేసుకొచ్చారట ఆ తల్లి కూతురు ఇద్దరు. ఐస్ ముక్కలు పట్టుకొచ్చారట. చక్కటి మాంగారు చెప్పండి, చక్కటి అల్లుళ్ళు అడుగుతున్నాను. ఇవి అడుగుతున్నాను, కుమిలిపోతున్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి, రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఎలాంటి అల్లుల్ని ఎదుగుతున్నారు, ఎలాంటి కూతుర్ని ఎదుగుతున్నారు. మీ పెళ్లి కూతుర్ని చూసుకోండి. నేను ముగించేస్తున్నాను. వత్తినేలు అంటే ఎవరో తెలుసా? బైబిల్ నెరేటివ్ తెలిస్తే అర్థమవుతుంది. వత్తినేలు అంటే ఎవరో చెప్తున్నా? ఇశ్రాయేల్ జడ్జెస్లో ఫస్ట్ జడ్జి ఎవరో తెలుసా? కాలేబు అల్లుడు. గుర్తుపెట్టుకోండి. న్యాయాధిపతుల్లో మొట్టమొదటి న్యాయాధిపతి కాలేబు అల్లుడు. అది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ. అప్పటి వరకు కెనేజీలు ఈ కాలేబు ఫలానా జాతి అని చెప్పుకున్నారు. ఇప్పుడు ఏం చెప్పుకున్నారు చెప్పిన? కాలేబు అల్లుడు, కాలేబు కొడుకు, కాలేబు కూతురు, కాలేబు కుమారుడు. జనరేషన్ మార్చేశాడంతే. మా తాత, మా ముత్తాత కాదు, ఇప్పటి నుంచి నా పేరు చెప్పాలి. ఆ పేరు ఎక్కడి నుంచి చెప్పాలి తెలుసా? దేవుడిని బట్టి నా నుంచి జనరేషన్ స్టార్ట్ అవ్వాలి. ఉన్నారా? మీ ఊర్లో, మళ్ళీ చెప్తున్నాను, మీ ఊర్లో, మీ తరంలో, మీ కుటుంబంలో నీ నుంచి స్టోరీలు మారిపోవాలి అంటే జీవితాల్లో మార్చేసే, స్టోరీలు మార్చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు పరలోకమందున్న దేవుడు, సైన్యాల అధిపతి యెహోవా. మార్చేస్తాడు ఆయన. ఎంత గొప్పగా మారుస్తాడు తెలుసా? ఎక్కడో నమ్మాడు, ఎక్కడి నుంచో వచ్చాడు. 20 లక్షల ముందు ఏమాత్రం మోమాటం లేకుండా దేవుడు అన్నాడు, ఇశ్రాయేల్ అందరూ కాదు కానీ నీ అబ్బాయి నాకు నచ్చాడు. మన దేవుడు గొప్పవాడండి. ఎంత గొప్పవాడు అంటే మన పరానే భేదం చూడు, అందరినీ ఒక్కలాగే ప్రేమిస్తాడు, అందరినీ ఒకేలా ప్రేమిస్తాడు. అందుకే అపోస్తల కార్యాల్లో కూడా మనకు కనబడుతుంది, దేవుడు పక్షపాతం లేనివాడు. దేవుడికి పక్షపాతం లేదు. అక్కడ నచ్చితే బిలాముని ఇష్టపడతాడు, ఇక్కడ నచ్చితే కాలేబుని ఇష్టపడతాడు, అక్కడ నచ్చితే రాహాబుని ఇష్టపడతాడు. ఆయనకి కావాల్సిందల్లా ఏంటంటే జాతి కాదు, ఆయనకి కావాల్సింది రంగు కాదు, ఆయనకి కావాల్సింది అందం కాదు, ఆయనకి కావాల్సింది ఆ హృదయం కావాలి. ఆ హృదయం నిండు మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి, పూర్ణ మనసుతో వెంబడించే ఆ హృదయం కావాలి. ఆ హృదయంలో ఎవరున్నారో అదే కావాలి ఆయనకి. నేనే ఉన్నానా? ఈ దేవుడికి అదో రకమైన పిచ్చి ఉంటుందండి. నేనే ఉన్నానా? లోపల ఇంకెవరైనా ఉన్నారా? నేనే ఉన్నాను, ఇంకా లోపల ఎవరైనా ఉన్నారా? నేనే ఉన్నానంటే లోపల ఆయనే ఉన్నాడు అనుకోండి. ఆయన ఎంత మురిసిపోతాడో మనల్ని చూసి. అడగకుండానే వాగ్దానాలు ఇచ్చేస్తాడు, అడగకుండానే మన జీవితాలు మార్చేస్తాడు, అడగకుండానే మన బిడ్డలను దీవించేస్తాడు, అడగకుండానే మన భవిష్యత్తు బలంగా కడతాడు. ఎందుకో తెలుసా? ఆయన హృదయంలో పెట్టుకుంటే చాలండి, మన బతుకులన్నీ మార్చేస్తాడు ఆయన. అసలు మనమేనంత ఆశ్చర్యపోయే కార్యాలు చేస్తారు ఆయన లోపల పెట్టుకుంటే చాలండి. బైబిల్ ఒక మాట చెప్పింది, గుడ్డిగా సూత్రం పాటించండి, దేవుణ్ణి హెచ్చించిన వారిని చెప్పండి దేవుడు హెచ్చిస్తాడు. దేవుడిని ఎవరైతే గొప్ప చేస్తారో, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఇదే టెక్నిక్, ఇంతకు మించిన రహస్యాలు ఏమి లేవు. మీరు దేవుణ్ణి గొప్ప చేయండి, దేవుణ్ణి గణపరచండి, దేవుణ్ణి ముందు పెట్టుకోండి, దేవుణ్ణి ఆరాధిస్తుండండి. మీరు ఏ పని చేసినా దేవుడని మీ హృదయ స్పందన తెలియజేయండి. దేవుడు చాలా ఇష్టపడతాడండి. నువ్వు చేసిన ప్రతి పనిని నీకు దీవెనకరంగా మార్చేస్తాడు. నీకు జరగబోయే నష్టాలని ముందే అంచనా వేస్తాడు, కావలసిన సౌకర్యం ఆయన సిద్ధపరుస్తాడని. అడిగేదల్లా ఒకటే, ఆ హార్ట్లో ఎవరున్నారు? ఆ హృదయంలో ఎవరున్నారు? ఫోన్లు ఉన్నాయా? ఆ హృదయంలో ఎవరున్నారు? లవర్స్ ఉన్నారా? ఆ హృదయంలో ఎవరున్నారు? షికార్లు ఉన్నాయా? ఆ హృదయంలో వ్యసనాలు ఉన్నాయా? ఆ హృదయంలో ఏ దరిద్రాన్ని పెట్టుకుని తిరుగుతున్నావు? హార్ట్లో ఎవరున్నారు? కాలేబు హృదయాన్ని ఇలా కోస్తే, కాలేబు హృదయాన్ని చూస్తే ఎవరున్నారు ఆ అబ్బాయి మనసులో అంటే బైబిల్ చెప్పేస్తుంది, దేవుడు తప్ప ఇంకెవరు లేరండి ఆయన జీవితంలో. ఏం చేసినా, నిద్రపోయినా, లేచిన ఆయన జీవితంలో దేవుడు 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 దేవుడే ఆయన హృదయం. అందుకే క్రొత్త నిబంధనలో కూడా ఆయన మారణ దేవుడు అండి. మళ్ళీ పేతురుని అడిగాడు, ఏమని తెలుసా? పేతురు, వీళ్ళందరికన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు.
20 లక్షల మందిలో కాలే ప్రేమిస్తున్నాను ప్రభు అని నిలబడ్డాడు. 12 మంది శిష్యుల్ని పక్కన 12 మంది శిష్యుల్లో 11 మంది చూస్తుండగా, మళ్ళీ 11 మంది చూస్తుండగా, ఆ 11 మంది పక్కన ఉండగా అడిగాడు, వీళ్ళందరూ కాదు కానీ పీటర్ నువ్వు చెప్పు, వీళ్ళందరికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావు అని అంటే పేతురు అంటాడు, కన్నీళ్ళు దిగమింగుకుంటూ అంటాడు, నిన్ను కాకపోతే ఇంక ఇంకెవరిని ప్రేమిస్తాను ప్రభు, నువ్వు బాగా మనసు ఎరిగిన వాడివి, నేను చెప్పకపోయినా అన్నీ తెలుసు, నేను నిన్ను ప్రేమించకపోతే ఎవరిని ప్రేమిస్తాను, అయితే ఓ పని చేయి, నా గొర్రెలను మేపు. ఆ దేవుడు ఎప్పుడు మారడు, గుర్తుపెట్టుకోండి. ఆది కాండంలో ఎలా ఉన్నాడు, నిర్గమాకాండంలో అలా ఉన్నాడు, నిర్గమాకాండంలో ఎలా ఉన్నాడో ప్రకటన గ్రంథంలోనే అలా ఉన్నాడు, క్రొత్త నిబంధనలోనే అలా ఉన్నాడు. ఆయన కోరుకునేది ఒకే ఒకటి, నేనే 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 కేంద్ర స్థానమై ఉండాలి, నాకే మొదటి స్థానం ఇవ్వాలి. ఈ చిత్తం నెరవేర్చిన వాళ్ళు అక్కడక్కడ కనబడతారంటే నక్షత్రాల్లాగా, అక్కడక్కడ ఆ నక్షత్రాల్లో కనబడిన ఒక నక్షత్రమే కాలేబు. ఆ నక్షత్రాల్లో కనబడే నక్షత్రాలు పేతురు, పౌలు, అపోస్తులు, తిమోతి. దేవుడు కోరుకునేదని చెప్పిన ఆయనకి ఇంపార్టెంట్ ఇచ్చి, ఆయన పని కొరకు తెగింపులు అడుగులు వేసి, ఆయన పనిని చేస్తున్నప్పుడు నాణ్యతతో చేసిన వారిని దేవుడు చాలా ఇష్టపడతాడు. నేను ముగించేస్తున్నాను. ఎప్పుడన్నా ఏదైనా పని చేసినప్పుడు గుర్తుపెట్టుకోండి, నాణ్యత కలిగిన పనిగా చేయండి. సగం సగం ఆఫ్ వద్దండి, చేస్తే ఖచ్చితంగా చేయాలి. దేవుడు అవే చూస్తాడు. ఖచ్చితంగా చేయాలి, దేవుని పనిని నమ్మి చేయాలి, ఇది దేవుని కార్యమని నమ్మాలి. చూస్తే ఒకలాగా, చూడకపోతే ఒకలాగా, వారానికి ఒకలాగా, గంటకు ఒకలాగా, నెలకు ఒకలాగా. ఒక పాట పాడుతున్నారా, మనస్ఫూర్తిగా పాడండి. దేవుని పని చేస్తున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. ఒక బరక మడత పెడుతున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. ఒక గిన్నెలు ఎత్తున్నారా, మనస్ఫూర్తిగా చేయండి. ఎందుకు చెప్పినా, నీ మనసును చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా. నా బిడ్డ ప్లేట్లు ఎత్తుతాడు, నాకు తెలుసు. నేను అంత ఇష్టం ఆ అబ్బాయికి. ఈ తల్లి ఇక్కడ బరకలు పెడుతుంది తనది తెలుసు నాకు, నేనంటే అంత ఇష్టము. ఈ 6 రోజులు తనకు సరైన సౌకర్యాలు లేకపోయినా, తన ఇంట్లో ఎంతో లగ్జరీగా బతుకుతున్నా, కానీ వాక్యం కొరకు వచ్చి వసతులు లేని ప్రాంతాల్లో అలా నిద్రపోతూ చలికి వణికిపోయి దగ్గరికి ముడిసిపోయి పడుకుంటున్నారే, ఈ బిడ్డలకు నేనంటే ఎంత ఇష్టమో ఆ దేవుడు ఇష్టపడతాడని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎందుకు వచ్చారా ఈ సెమినార్ కంటే, జేమ్స్ని చూద్దామనో, మా అమ్మాయిని చూద్దామనో, లేదా మా ఆవిడని చూద్దామనో కాదు. మా సచిన్ చెప్తారు ఇక్కడ, ఆ సత్యంలో దేవుడిని చూపిస్తారు ఇక్కడ, ఆ దేవుడిని గుండెల్లో పెట్టుకుని వెళ్ళిపోవాలి. అక్కడ ఆ వెళ్ళిన తర్వాత మీ ఊరు వాడ చూపించాలి. ఏమి నేర్చుకున్నారంటే ఆ దేవుడిని గుండెల్లో పెట్టుకున్నాం. ఎప్పటికైనా ఏదో ఒక మిషన్ రావాలండి. మిషన్ ఎందుకు చెప్పిన, గుండెల్లో ఎవరున్నారు చెప్పే మిషన్ కావాలండి. ఈసీజీ తీసినప్పుడు అప్ అండ్ డౌనే చెప్తుంది, ఇలాగా లబ్ డబ్ అని. ఈసీజీలో తెలియదు ఏంటి చెప్తున్నా, ఎప్పటికా గుండెల్లో ఎవరున్నారో తెలియదు. ఒకవేళ తెలిస్తే అదే లాస్ట్ టైం కాపురానికి, స్నేహానికి, సంఘానికి, అన్నిటికీ. ఎందుకో దేవుడు ఆ టెక్నాలజీ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే ఈసీజీ కనిపెడుతుంది లేదు నాకు తెలియదు, కానీ ఈ బైబిల్ మాత్రం ఖచ్చితంగా నీ గుండెల్లో ఎవరున్నా చెప్తుంది, గుర్తుపెట్టుకో. ఈ వాక్యం చెప్తే దేవుడు అడుగుతున్నాడు, పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో నన్ను వెంబడించిన వ్యక్తి ఒకడున్నాడు, ఆయనే కాలేబు పేరు పరాక్రమశాలి. కూతురికి పరాక్రమశాలినిచ్చి చేశాడు, న్యాయాధిపతులుగా నిలబెట్టాడు. దేశంలో 20 లక్షల మంది నమ్మలేని టైంలో పరాక్రమశాలిగా నిలబడ్డాడు. 11 మంది 10 మంది ఒకవైపు నిలబడితే ఇద్దరితో పాటు ఇద్దరుగా ఒక్కడై నిలబడ్డాడు. అలాంటి అబ్బాయే కాలేబు. బయటోడు, ఇశ్రాయేలు కానివాడు, నాకు నచ్చిన బిడ్డ. అందుకే ఇశ్రాయేలుకి 12 మందికి భూభాగం ఇవ్వడమే కాదు, ఈ అబ్బాయికి కూడా ప్రత్యేకంగా హెబ్రోను ప్రాంతాన్ని రాసిచ్చే యెహోషువ అన్నాడు. నీకే ఇస్తాడు. ఎంత ఎకరం 2 ఎకరాలు ఇవ్వడం కాదు, గుర్తుపెట్టుకో. నీకే ఇస్తాడు. ఇంకో 4 ఎకరాలు కాదు, నీకే ఇస్తాడు. భూభాగాలు కాదు. ఎంతకన్నా గొప్ప తిని చెప్పిన, ఆ రోజు వాళ్ళకి ఆ కానాను ఇచ్చాడు. ఈ నిండు మనసుతో వెంబడించు, నీ కొరకు ఒక పరము కానాన్ని సిద్ధం చేస్తున్నాడు, నీ కొరకు స్థలములు సిద్ధం చేస్తున్నాడు. చక్కగా దేవుడు ఆ స్థలముల్లో నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.